కోరిక తీరడం కోసం ఆరాధన చేస్తే చాలా మంది అసలు కోరికలు తీరవు. అదే చెప్తున్నాను నేను. అది ఇవ్వడు, ఆయన అవకాశాన్ని బట్టి ఇస్తాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఎంతమందో మగపిల్లవాడు కావాలని కోరుకుంటారు. ఉదాహరణకు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మగపిల్లలు కావాలని కోరుకున్నారని ఇచ్చేసాడు. ఏమైపోతుంది జాతి? మానవ జీవితం అంతరించిపోతుంది. ఎవరలాగా ఎవరికి అర్హత ఉంటే వారికే ఇస్తారు. ఇచ్చినవాడు తప్పు, ఇచ్చినవాడు కదా ఆయన మంచివాడు, ఇవ్వలేదంటే వాడు తప్పు అనడానికి ఉండదు. మనకు అర్హత లేదని తెలుసుకోవడం గొప్ప విశేషం. ఇప్పుడు బాగా అర్థమైందమ్మా. జ్ఞానపరంగా పెంచుకోవడం కోసమే పరమాత్మను ఆరాధన చేయాలి. ఎందుకంటే ఏమొచ్చినా తీసుకోవాలి. అందుకే నేను పిల్లలందరికీ ఒక మంత్రం చెప్తాను. మనము చూచున్నది శుభముగాను, మనము వినున్నది శుభముగాను, మనము మాట్లాడినది శుభముగాను చేసుకునే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. ఇది బలమైనటువంటి ప్రార్థన. దీన్ని మించిన ప్రార్థన ప్రపంచంలో లేదు. సర్వ వేదాలు సకల శాస్త్రాలు సారం ఇదే. మిగతావన్నీ మానవ సృష్టి. మీకు ఎవరెవరైతే చెప్తారు అక్కడికి వెళ్ళండి ఆ పని జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళండి నీకు పని జరుగుతుంది కాదు. జ్ఞానం పెంచుకోవడం కోసం వెళ్ళండి. పరమాత్మను దర్శనం చేసి విపరీతమైన ఆనందం పడండి. దానివల్ల మీకు అనారోగ్యం తగ్గుతుంది. అందుకే చెప్పాను నేను ఇందాక శ్రవణం గురించి చెప్పాను కదమ్మా. అటువంటి చక్కగా వినండి. కానీ ఎందుకు భగవంతుని ఆరాధించాలని మాత్రం అనుకోదు. ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మీరు ఆలోచిస్తే మీకు అద్భుతమైన విధానం తెలుస్తుంది. జ్ఞానం పెంచుకోవడం, జ్ఞానం పెరిగితే కోరికలు ఎదుగులో ఉంటాయి. కోరికే మనకి ఇబ్బంది తీసుకొస్తుంది. కోరికలు ఎదుగులో తెచ్చుకోవడం కోసమే మనం ఈశ్వర సంబంధమైన ఆరాధన చేస్తాం. అందుకే నేను మీకు తెలియజేశాను, వేదం ఏదైతే భగవానుడు కీర్తించిందో ఆ భగవానుడిని మనం బలంగా ఆరాధిద్దాం. సనాతన ధర్మం ఏ భగవానుడిని చెప్పిందో ఆయన్ని మనం ఆరాధన చేద్దాం. సూర్య భగవానుడు నేను చాలాసార్లు చెప్తాను, మనం ఎక్కడికెక్కడికో దేవుని దర్శనం చేస్తాం. ఆయన పొద్దున్నే వచ్చి మనం లేపుతారు లేవండి అని. ఆయన మనం పట్టించుకోం. ఇదే మానవ జీవితంలో